హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎవరి నోట విన్నా కూడా ఏ నలుగురు తెలుగు వ్యక్తులు కలిసినా కూడా అఖండ 2 చిత్రం గురించే డిస్కషను. అయితే అనుకోకుండా అనూహ్యంగా చిన్న కారణంతో వాయిదా పడింది సినిమా. అయితే ఇట్లా తెలుగు చిత్రసీమలో సినిమా వాయిదా పడడం అప్పుడప్పుడు జరుగుతుంది. ఇది కొత్త ఏం కాదు. అయితే గతంలో కూడా బాలకృష్ణ గారి చిత్రాలు కూడా 2 ఆలస్యంగా రిలీజ్ అయిన విషయం ఎంతమంది గుర్తుందో లేదో కానీ మనం ఆ విషయాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ గారి అఖండ 2 నిర్మాతల యొక్క నిర్లక్ష్యం వలన, నిర్మాతల యొక్క పొరపాటు వల్ల తీరా 2 గంటల 3 గంటల ముందు సినిమా వాయిదా పడడం, తర్వాత డేట్లు అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకొని గత 4 రోజుల నుంచి మరొక రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే బాలకృష్ణ గారి చిత్రం గతంలో 2 చిత్రాలు అనుకున్నాం కదా, వాయిదా పడిన చిత్రాలు. 2 చిత్రాలు కాస్త లేటుగానే 2 రోజులు ఆలస్యంగా రిలీజ్ అయింది. బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అనుకున్న డేటుకు 2 రోజుల ఆలస్యంగా రిలీజ్ అయినాయి ఆ 2 చిత్రాలు. గతంలో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించిన చిత్రం 2003లో వచ్చినటువంటి పల్నాటి బ్రహ్మనాయుడు. మళ్ళీ చిన్న కారణంతో ఆ రోజులో కూడా 2 రోజులు వాయిదా పడింది. అయితే అది ముందస్తుగానే, అంటే వాయిదాకు చిన్న సమస్య వచ్చిన సంగతి ముందుగానే తెలియడంతో పెద్దగా ఎవరికి ఆ విషయం తెలియదు. అనుకున్న డేట్ కాస్త 2 రోజులు డేట్ మార్చి రిలీజ్ చేశారు. ఇది ముందస్తుగా తెలిసింది కాబట్టి అందరికీ ఆ డేట్ గురించి అవగాహన ఉండకపోవచ్చు, కానీ వాస్తవానికి అనుకున్న డేట్ కన్నా 2 రోజులు ఆలస్యంగానే వచ్చింది. 2003లో పల్నాటి బ్రహ్మనాయుడు, 2007లో మహారథి చిత్రాలు 2 రోజులు అనుకున్న డేట్ కన్నా ఆలస్యంగా రిలీజ్ అయింది. అంటే అక్కడ సమస్య ముందు తెలవడంతో డేటుని కొంచెం మార్చుకొని థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేకపోవడం వల్ల బహుశా వార్త అందరికీ సరిగ్గా చేరకపోయేదేమో, కానీ ఇప్పుడు సోషల్ మీడియా అధికంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి అఖండ 2 వాయిదా విషయాన్ని వార్త వెళ్ళడం, అది వైరల్ అవ్వడం, చర్చించుకోవడం జరిగింది. కానీ గతంలో కూడా ఈ 2 చిత్రాలు, బాలకృష్ణ చిత్రాలు 2 కూడా ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించినా కూడా మనకు తెలిసిందే. అఖండ 2 కూడా ఈ విధంగానే మంచి భారీ కలెక్షన్లతోటి రికార్డు బ్రద్దలు కొడతారు అని ఆశిద్దాం. మనందరికీ తెలిసిందే బాలకృష్ణ గారి చిత్రాల్లో కలెక్షన్లు, ఆ రికార్డ్స్, ఆయన చిత్రాలను ఆయనే బ్రేక్ చేసుకుంటారు, సరిలేరు ఎవరు ఆయనకు. అట్లాగే ఈ చిత్రం కూడా అఖండ 2 కూడా భారీ విజయం సాధిస్తుందని మనం ఆశిద్దాం.